met on the road. Yeah. So, Karibu Kenya. Kenyans are friendly. We are. Yeah, of course. Kenyans are so friendly. దిగంగానే మళ్ళీ మోసం చేసేనాడు. ఉన్నారంటే ఇక్కడ అటు చూడండి, అమ్మాయిలంతా నిల్చుకొని ఉన్నారు. పగుల్లోనే ఇక్కడ వ్యభిచారం అనేది విచ్చలు విడిగా జరిగిపోతా ఉంది. ఆఖరికి అండర్వేర్లు కూడా సెకండ్ హ్యాండ్వే వాడుతున్నారు ఇక్కడ వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ మనమైతే ఉన్నాం కెన్యా నైరోబీలో ఉన్నాము. ఈరోజు అయితే మనం జిరాఫీ పార్క్కి అయితే వెళ్ళిపోతాము. ఇందాక ఒక మటాటో తీసుకొని మనం లొకేషన్ దగ్గర నుంచి ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. దానికి అప్రాక్సిమేట్లీగా మనకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. ఇక్కడి నుంచి మనం ఇంకొక మటాటో తీసుకొని ఇంకొక చోటుకి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ బస్సు మారాలి జిరాఫీ పార్క్ వెళ్ళేదానికి. సో మీకు ఈ బస్ స్టాండ్ అయితే చూపిస్తా, చూడండి ఎట్లుందో. ఇదే ఇక్కడ ఉన్న బస్ స్టాండ్. చాలా మురికిగా మొత్తం ఇదిగా ఉంది. మళ్ళీ ఎక్కడ తీసినా ఎవడు నా మీదకి వచ్చేస్తాడని చెప్పేసి నేను వాళ్ళకల్లా ఎక్కువ చూపించలేదు. చూసుకొని నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఇదే బస్ స్టాండ్. ఇక్కడి నుంచి మనం ఇంకొక మటాటో తీసుకొని మన జిరాఫీ పార్క్ అయితే వెళ్తున్నాం. ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్కొక్కటిగా. పొద్దున్నే మంచి వైబ్ ఉంది ఇక్కడ. వెదర్ కూడా చాలా కూల్ ఉంది ఇక్కడ. ఏమనంటే నేను ఇందాక సిమ్ కొనుక్కున్నాను, ఒక సిమ్ అయితే కొనుక్కున్నాను, సఫారీకామ్ సిమ్ అనేసి 8 GB సిమ్ అయితే కొనుక్కున్నాను. అది కరెక్ట్ 2 రోజులకి అయిపోయింది. ఇక్కడ నెట్ మరీ దారుణంగా ఉంది. వీడియోస్ అయితే అసలు అప్లోడే అవ్వట్లేదు. ఆ 8 GB పెడితే 26% వీడియో అయితే అయ్యింది. అంతకుమించి వీడియో కూడా అవ్వలేదు. 26% అయింది. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టి ఇంకొక మళ్ళీ 15 GB కొనుక్కొని అక్కడ నెట్ మరీ దారుణంగా వస్తుంది భయ్య, మామూలు దారుణం కాదు. మళ్ళీ వచ్చేవాళ్ళు మా వాళ్ళతో చెప్పినారు, మటాటోకి వెళ్తున్నావు కదా, ఫోన్లు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకో, వాళ్ళు దుబ్బేస్తారు టౌన్ అని చెప్పేసి మనల్ని అయితే ఇక్కడ తెచ్చి వదిలేడు. ఇది టౌన్ కాదంట, సిటీ అవుట్స్కట్స్ అంట. పొద్దున్నే దిగంగానే మళ్ళీ మోసం చేసేనాడు. 50 ముగ్గురికి 150 అయితే తీసుకున్నాడు. అందరూ వింతగా ఉన్నారు నా కొడుకులు ఇక్కడ వచ్చి డబ్బులు అంటున్నారు. ఇప్పుడు నేను టౌన్ నుంచి లంగాటకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో బస్సు పట్టుకుని పోయమ్మ బాబోయ్, చాలా రాడ్లే ఉన్నాయి. ఇంకొక మటాటో అయితే ఎక్కినాం మేము. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఎవరు సిబిడికి వెళ్తున్నాము. వెళ్ళి చూసుకోవచ్చు రోడ్లు అంతా ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ఈడన్నా కరెక్టే తీసుకెళ్ళగలుగుతాడో, ఈడుగా డబ్బులు దుబ్బేస్తాడు, అర్థం కాల. బయట వాళ్ళని అడిగితే వాళ్ళు 20 దానికి తీసుకెళ్తారన్నాడు. కానీ మనోడు 30 రూపాయలు అడుగుతున్నాడు, 10 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు. మళ్ళీ ఏం చేసేది, ఆడ చూసినా మోసాలతోనే అయిపోయింది. పొద్దున్నే ఒక రాడ్ ఎక్కిచ్చాడు ఒకడు. సిటీకి అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చేసినాడు. ఏదేదో ఊరు బయట. ఇక్కడ మీకు లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడేదని మీకు చూపించడానికి మేము పడే కష్టాలు అంతా ఇంత కాదు, చాలా కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇలా మేము ముగ్గురం వెళ్తున్నాం కదా, ముగ్గురికి 30 వేసుకున్న 90 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ వెళ్ళికి. చూడండి, మామూలు కష్టపడట్లేదు మేము ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడానికి. ఇది ఒక ఆప్షన్ ఉంది అని చెప్పి మీకు చూపించడానికి ఇవన్నీ మేము ట్రై చేస్తున్నాం. మామూలుగా కంఫర్ట్గా వెళ్ళాలంటే ఇల్లు నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కొట్టేస్తున్నారు. 22 కిలోమీటర్లు ఉంది. 90 చేంజ్ చేంజ్ ఇచ్చిండు. సిబిడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మనుషులంతా తేడాగా ఉన్నారు. వచ్చిన స్ట్రీట్ మొత్తం రకరకాలుగా తేడాగా ఉన్నారు మనుషులు. ఏ పక్క వచ్చి ఏం లాక్కొని పొడుస్తారో కూడా తెలియట్లేదు, అంత తేడాగా ఉన్నారు ఇక్కడ. బాబాయ్ చూడండి ఎట్లుందో స్ట్రీట్ మొత్తం. ఇక్కడి నుంచి లంగాటాకి వెళ్ళాలా, సిఎండి టౌన్ నుంచి వెళ్తున్నాము. చూడండి నా పరిస్థితి చూడండి. బ్యాగు ఈ మామూలుగా వెనకాల తగిలించుకున్న బ్యాగ్ కదా, ఇది ముందర తగిలించుకొని పోయేటట్టున్నది. ఆ పక్క నుంచి ఎవడొచ్చి లాక్కుని వస్తాడో తెలియట్లేదు. అందుకే ముందర తగిలించుకున్నా, ఎందుకన్నా సేఫ్ అని చెప్పేసి ముందర తగిలించుకొని వెళ్తూ ఉన్నాం. వరుస పెట్టి కార్లు ఆపేస్తున్నారు చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బులు అడుగుతున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చి వస్తావా అంటున్నారు. రకరకాలుగా ఉంది ఇక్కడ. కానీ డేంజర్గా లెక్కల్లో ఉన్నారు మొత్తం అందరూ. పోతున్నాం ఇట్ల నుంచి. మళ్ళీ కొంచెం వాక్ ఉంది, ఆ వాక్ కంప్లీట్ చేసుకున్నామంటే అక్కడి నుంచి ఇంకో మటాటోలు దొరుకుతాయి. ఆ మటాటోలు అయితే ఎక్కి లంగాటాకి వెళ్ళాలా. ఏమంటారు నైనా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏం తీయాలన్నా ఇక్కడ భయంగానే ఉన్నాయి. ఆలోచించి తీసేట్టుగానే ఉన్నాయి ఇక్కడ. అందుకే బస్సులు, జనాలు, గోల, నల్లోళ్ళు షాపులు అన్నీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లే. ఇక్కడ మోస్ట్లీ సెకండ్ హ్యాండ్సే ఉన్నాయి. ఇక్కడ కెన్యాలో ఉండే జనాలు వేసుకుని అవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలే.
ఫస్ట్ హ్యాండ్ ఏం లేవు, అన్నీ సెకండ్ హ్యాండే. బస్సు గ్రాఫిటీ అయితే చూడండి, ఇక్కడ అదే ఫేమస్. ఈ బస్సులు భలే ఉంటాయి, రంగులుగా గ్రాఫిటీ పెట్టుకునేసి ప్రతి బస్సుకి చూడండి. ఆర్ట్ వర్క్, వీళ్ళ క్రియేటివిటీనే అది మామూలుగా ఉండదు. తిప్పేసుకుంటాను పాప. కానివ్వండి బాగుంది రోడ్. అయ్యా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతున్నాం మేము అట్లా. ఈ బజారు తీసేయడానికి కెమెరాలు దాచుకొని తీసేటట్టు ఉన్నది బస్ స్టాండ్ మొత్తము. ఇదే బస్ స్టాండ్. ఇక్కడ ఏం చేయాలన్నా కొంచెం భయంగా ఉన్నది మాకు. హలో మొత్తం అమ్మేసుకుంటున్నారు, అన్నీ సెకండ్ హ్యాండ్. ఏది ఫస్ట్ హ్యాండ్ కాదు, అన్నీ ఎవరో వాడేసి ఇక్కడ పడేస్తున్న సెకండ్ హ్యాండ్ మార్కెట్ మొత్తము. చాలా సెకండ్ హ్యాండ్లు మొత్తం అమ్మేసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కెన్యా ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్ గైస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫర్ బిగినర్స్. మీరు ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడికి వస్తాము అంటే పెద్ద రాడ్లు పడిపోతాయి కెన్యాలో. ఎవడు ఏ పక్క నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లాగేసుకుంటారు, పరిగెత్తుకుంటూ వచ్చి తోయేస్తారు. ఏం అర్థం కావట్లేదు, తేడాగా ఉండదు. నిన్ను తీయట్లేదు రీ, నేను తీయట్లేదు బోరానైనా. రకరకాలుగా ఉంది ఇక్కడ. అందరూ నడుచుకుంటూ పొడుస్తున్నారు. సెకండ్ హ్యాండ్ బట్టలు, షూసు, చెడ్డీలు, మిడ్డీలు, ఆఖరికి అండర్వేర్లు కూడా సెకండ్ హ్యాండ్వే వాడుతున్నారు ఇక్కడ. వీళ్ళు వేసుకునే అండర్వేర్లతో సహా అన్నీ సెకండ్ హ్యాండ్ ఇక్కడ. అన్ని ఫస్ట్ హ్యాండ్ ఏం లేవు. చూడండి మార్కెట్ అంటే నా మీదకి వచ్చేస్తుందేమో అనుకున్నావా? అవును, తీస్తూ ఉంటే బతికిపోయినా. మొత్తం నల్ల అమ్మాయిలు, నల్ల ఫిగర్లు, అన్నీ నల్ల ఫిగర్లే. బస్సు ఈ గ్రాఫిటీ మాత్రము నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలా వీళ్ళకి. గ్రాఫిటీలో 24 గుంటలు మొత్తం నిలుచుకొని ఉన్నాయి ఇక్కడ. తెల్లాలు ఒగుల్లోనే వ్యభిచారం జరిగిపోతుంది ఇక్కడ. నబు కసాకు ఇక్కడ చూసుకున్నారంటే అటు చూడండి, అమ్మాయిలంతా నిల్చుకొని ఉన్నారు. పగుల్లోనే ఇక్కడ వ్యభిచారం అనేది విడిగా జరిగిపోతూ ఉంది. పగుల్లోనే ఇక్కడ వ్యభిచారం విడిగా బయట జరుగుతుంది. ఎందుకు ఇట్లా అన్నా అని మీరు అడగచ్చు. ఇది మొత్తం చాలా పేద దేశం, వీళ్ళకి బతకడానికి కూడా డబ్బులు ఉండవు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలా. బాయ్. ఇక్కడి నుంచి మేము వేరే లొకేషన్కి వెళ్ళాలా? దూరంగా వెళ్ళిపో. అనవసరంగా మేము మాట్లాడినాడు వాళ్ళతో. వాళ్ళు పట్టుకొని లాగుతున్నారు. ఆయన వెనకాలే వస్తున్నారు చూడండి, వదలట్లేదు. ఎవడు చెప్పమన్నాడు? ఆయన చెప్పిన దానికి డబ్బులు అడుగుతున్నారు, పలకరిస్తే డబ్బులు అడుగుతున్నారు, ఏం చేసినా డబ్బులు అడుగుతున్నారు. గుండాగిరి జరుగుతుంది ఇక్కడ. మొత్తం గుండాల్లానే ఉన్నారు ఒక్కొక్కడు. మామూలుగా లేదయ్యా, కష్టపడే తీసాను ఇక్కడ అవ్వట్లేదు. ఈయన పోయి హాయ్ చెప్పినందుకు డబ్బులు అడుగుతాడు. అక్కడ చూడండి ఒకడు సూర్యాపురం తగులుకున్నాడు. ఆల్రెడీ డబ్బులు ఇచ్చినాడు, అయినా అక్కడ వదలట్లేదు ఆ మనిషి. బాయ్ పోరా రే, సాలు పోరా అయ్యా. మార్కెట్ చూడండి, చాలా విడిగా అన్నీ జరిగేస్తుంది. ఓపెన్గా జరుగుతుంది అయ్యా. ఏం జరిగినా ఇక్కడ మొత్తం ఓపెన్. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఓపెన్గా డ్రగ్స్ అమ్మేస్తున్నారు, ఓపెన్గా వ్యభిచారం చేసేస్తున్నారు. అన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్ ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ. మామూలుగా లేదు ఈ మార్కెట్లో అసలుకి. చూడలేదు నువ్వు? ఇక్కడ కూడా ఉంది ఆ సైడ్లో. విడిగా నువ్వు వాడితో హాయిలు చెప్పుకుంటా ఉంటే నీకు ఎడగనబడుతుంది. ఇవన్నీ పరిచయం చేసుకుంటున్నాం అండి, లోకల్ పీపుల్. వాడితో పరిచయం చేసుకో. అట్లా మారుతూ ఉంది ఇక్కడ. రకరకాలుగా ఉన్నది. అన్నీ సెకండ్ హ్యాండ్, ఏం ఫస్ట్ హ్యాండ్ లేవు. మొత్తం యూజ్డ్ పీసే. ఎన్న వచ్చాడు గుండెలు కక్కురిది పడి అన్న వెళ్ళిపోకండి, కత్తిరిచ్చేస్తారు మళ్ళా. ఏం సినిమా బ్రో కత్తిరిచ్చేసేది? కాదు, ఉప్పున. నెక్స్ట్ ఉప్పుననే మీ బతుకు. ఇక్కడ మీరు కానీ కక్కురితి పడి గుంటల దగ్గరికి వెళ్ళినారు అనుకోండి, ఉప్పునే అయిపోతారు. గుంటలు చౌకగా ఉంది, కొంచెం బాగుంది, పెద్ద ఉన్నాయని చెప్పేసి వెళ్తే మీకు ఆపరేషన్ అయితే జరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి అట్లా నచ్చి పనులు ఏం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రమ్మనే చెప్పను నేను, ఎందుకంటే రకరకాలుగా ఉంది. ఒకళ్ళు పొరపాటున ఎవరన్నా వచ్చినారనుకోండి,
ప్యాకేజ్ తీసుకొని వచ్చుకోండి. నేను ఇంతవరకు ప్యాకేజ్ లేదు సజెస్ట్ చేయను, ఇదైతే ప్యాకేజ్ తీసుకొచ్చుకోండి. కెన్యాకి వచ్చి రండి, మసాయి మారా చూడండి, అట్లా అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ ఉన్నాము అనుకోకండి. మేము ఉన్నది వచ్చి ఇక్కడ లోపల ఇండియన్స్ ఉంటారు, తెలుగులు తమిళోళ్ళు అందరూ ఉంటారు. అక్కడ కొంచెం కాస్ట్లీ ఏరియా అది, అందుకని చెప్పి జెట్ సెక్యూరిటీతో ఉంటుంది మాకు. మొత్తం గేట్ లోపల చేయాలన్నా ఏం ఓపెన్ చేయాలన్నా సెక్యూరిటీ మాత్రం మామూలుగా ఉండదు. పిన్ను కొట్టి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక్కరిని కూడా వ్యాలిడ్ ప్రూఫ్ లేకుండా లోపలికి అయితే రాని. అంత జెట్ సెక్యూరిటీలో ఉన్నాం మేము ఇన్ని రోజులు. ఇప్పుడు లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడదామని చెప్పి బయటకు వస్తే రకరకాలుగా వింతగా ఉంది, ఏదేదో ఉంది ఇక్కడ. ఇప్పుడే మటాటు దిగేసి మనమైతే జిరాఫ్ సెంటర్స్కి నడుచుకుంటా వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ లైక్ 1.2 to 1.5 కిలోమీటర్స్ ఉంది లోపలికి. ఆ మాత్రం దానికి మళ్ళీ బోడా ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి మేము నడుచుకుంటా వెళ్ళే దారిలో ఒక కాఫీ తాగేసి అట్లా నడుచుకుందా వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో అక్కడ చూసినారా కాఫీ షాప్, ఆ కాఫీ షాప్కి అయితే వెళ్తున్నాం. నడుచుకుంటా వెళ్ళి ఒక కాఫీ తాగేసి దాని తర్వాత అయితే వెళ్దాం. హలో జాంబో. మనకైతే ఇక్కడ కెన్యాలో పోయేటప్పుడు కెన్యా అమ్మాయి అయితే పరిచయం అయింది. ఆ అమ్మాయి గురించి కొంచెం కనుక్కుందాము. Tell me your name. My name is Terry. Hi. Terry. Yes, from Kenya. From Kenya. Yes. How the lifestyle here? How people? Really great. We're very accommodating. As you can see, we just met on the road. Yeah. So, Karibu Kenya. Kenyans are friendly. We are. Yeah, of course. Kenyans are so friendly. Karibu Kenya. Karibu Kenya. Yeah. Wow. Nice. Some really nice Maasais there. Yeah. Kenya was expensive to travel? Sorry? All people are think about Kenya is much dangerous for Indian people. Think about Kenya is dangerous to travel for solo travelers. Not really by the way, because for the most times, like we see most like solo travelers coming around this place. And if that was the case, then you guys wouldn't be here, right? Yeah. You guys will tell us the Yesterday we went on experience, Kayole. right? Yesterday we went on Kayole Islam. There also people so friendly. I didn't expected Kenya people this much friendly. Yeah, we are. So wrong portrayal in online. Wrong portrayal in Some online. people look like danger. Yeah. Like you can't miss to lack. You can't lack some 2-3 people that you would be very skeptical about. But generally, we're good people. Yeah. Generally. But I'll see in the market, everyone is coming. Yeah. I don't know who is going to snatch my camera or not. Yeah. You should be a bit cautious. Yeah, just a little bit. But generally, we're nice. You're nice. Yeah. ఇక్కడే కెన్యా అబ్బాయి అయితే మనకు కొన్ని పదాలు నేర్పిస్తానని చెప్పి చెప్తున్నాడు. ఒకటిగా కనుక్కుందాం ఏదని చెప్పేసి. Tell me what you say. Hi. Hi, you say habari. Habari. Oh, hi, oza. Oza. Yeah, oza, habari. Habari is for group people. Habari is for habari zenyu is for group people. And when you greet someone, you say habari yako. Habari yako. Yeah, and then he says to you or she says to you, habari yangu mzuri sana. Mzuri sana. Yeah. Habari yako mzuri sana. Habari yako mzuri. Habari yako I'm fine. Mzuri sana. Yeah, mzuri sana. Mzuri sana. Thank you. Yeah, and thank you say asante. This one I know. Asante I know. Asante sana. When you say sana, sana. You mean a lot. Thanks a lot. Okay. Yeah. Asante. Yeah, Asante. Oza. Bananas how much? Yeah. 2 bananas how much are? సో ఇదైతే కొన్ని పదాలు అయితే ఇప్పుడు నేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్నాను. మన వచ్చిన బస్సులోనే వచ్చారు బ్రో. అవును. మనకన్నా త్వరగా వచ్చారు. నడిచి వచ్చేసినారేమో. అయితే తీసుకొని తిన్నాం, ఆకలిగా ఉంది. ఆఫ్రికా అట్టు పనులు అయితే తింటున్నా. బాగున్నాయి ఆఫ్రికా అట్టు పనులు. చూడండి వాటికి తినేదానికి ఫుడ్ ఇస్తున్నారు మనకి. ఓన్లీ వన్ పర్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ. టికెట్ అయితే తీసుకొని లోపలికి వచ్చేసినాము. టికెట్ చూడండి, ఇది ఫుడ్, వాటికి తినిపించడానికి ఫుడ్ ఇచ్చినారు. టికెట్ తీసుకున్నాం. ఒక మనిషికి 1500 కెన్యన్ షిల్లింగ్స్ ఎంత పడింది? 1500 పడింది. ఒక మనిషికి 1500 పడింది. దాంతోపాటు తినేనికి ఇచ్చినారు. అవి నువ్వు తినకూడదు బ్రో. వాసన ఘోరంగా ఉంది. తేడాగా ఉంది వాసన. సో లోపలికి వెళ్ళి జంతువులతో కొంచెంసేపు సరదాగా ఆడుకుంటాం. లైక్ దిస్. ఓకే, చాలు తినిపించినాం. మంచిగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి తినిపించడానికి. ఒకటికి తినిపిద్దాం. ఏముంది
ఓ చేతిని నాకేస్తుంది, ఇది ఘోరంగా నాకేస్తుంది చేతిని. ప్రస్తుతానికి ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కూడా తిరిపిద్దాం వాటికి. మా బాబాయ్ ఎంత ఉంది చూడండి, ఘోరంగా పెద్దదిగా ఉంది అసలుకి చూడడానికి. తినమ్మా తిను, తినమ్మా తిను. వాటి కాళ్ళు చూడండి ఎంత పొడుగ్గా ఎంత పెద్దదిగా ఉన్నాయో. కడుపు బాగా గుండ్రంగా ఉన్నాయి, కాళ్ళు చాలా పెద్దదిగా ఉన్నాయి. కాళ్ళు మెడకాయ జోడించి గుట్టేయగలదు మెడకాయతో, అంత ఉంది. ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది ఎంత పెద్దది ఉంది. ఇది కొంచెం చిన్నది దాంతో పోల్చుకుంటే. కాళ్ళు చూడండి, కాళ్ళు 6 అడుగులు 7 అడుగులు ఉండేటట్టు ఉన్నాయి ఒక్కొక్క కాళ్ళు. మెడకైతే ఏకంగా 20 అడుగులే, అంత ఉంది ఇది. చూసుకుంటే అయితే ఇప్పుడే మొత్తం తిరిగేసినాము, అయిపోయింది. లాస్ట్కి మీకు ఈ లొకేషన్ అయితే చూపిస్తున్నా ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. జిరాఫీ సెంటర్ అయితే చూసినారు కదా, మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. లోపల మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. చాలాసేపు గోల ఎక్కువ అయిపోయింది, మళ్ళీ ఫారినర్స్ ఎక్కువ వచ్చేసినారు. ఫారినర్స్ కానీ టూరిజం వాళ్ళు కానీ ఫుల్గా నిండిపోయినారు. బాగుండింది. కాళ్ళు ఎంత ఉన్నది అసలు, ఇంత ఉన్నది అయ్యా. మెడకైతే ఓపెన్ ఉంది. ఫస్ట్ టైం చూసాను, ఇంతవరకు బొమ్మల్లో చూడడం టీవీలో చూడడమే కానీ రియల్లో రియల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతంత తలగా ఉంది, ఇంతంత కాలు ఉంది. ఆడది కొంచెం అగ్రెసివ్గా ఉంది అక్కడ. ఇంకోటి చిన్నపిల్ల ఉంది, దాని దగ్గరికి ఎక్కువ మంది పోనట్లేదు. చిన్నపిల్లల్ని చాలా దూరంగా పెట్టినారు. బాగుంది, మంచిగా బాగుంది. వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఇట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.